సార్ రీసెంట్ టైంలో మనం ఎక్కువ ఇది సంక్రాంతి సీజన్ అప్పుడు చూస్తాం. కైట్ దారం వల్ల, మాంజా వల్ల నెక్స్ కట్ అయిపోవడం గానీ, లేకపోతే కొంతమంది బయట వాళ్ళ ఒక ఓవర్ యాక్టింగ్ వల్ల కట్ చేయడం గానీ జరుగుతూ ఉంటది. సో, నెక్ కట్ అయినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే వాళ్ళు ఏం చేయాలి వెంటనే ఆ బ్లీడింగ్ ఆపడానికి? ఎంత సేపటి లోపల హాస్పిటల్‌కి రీచ్ అవ్వాల్సొస్తది సార్? సో చైనీస్ మాంజా ఇస్ బ్యాన్డ్ యాక్చువల్లీ. మనం వాడకూడదు. రెగ్యులర్ నార్మల్ నైలాన్ మాంజానే వాడాలి. చైనీస్ మాంజా అంటే ఈ గ్లాస్ పీసెస్ ఉన్న మాంజా వాడకూడదు. ఇట్స్ బ్యాండ్. కానీ అన్ఫార్చునేట్ చాలా మంది వాడుతున్నారు. ఇట్ కట్స్ వెరీ డీప్ యాక్చువల్లీ. కానీ ఎంత డీప్ అనేది మనం ఇక్కడ చూస్తే అర్థం కాదు జనాలకి. ఇప్పుడు మీకు కట్ అయితే అది ఇలా ఓపెన్ చేసి చూడలేరు కదా, ఎంత కట్ అని చూసుకుంటారు. సో ఒక క్లాత్ పెట్టి మన నెక్ దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే చేయి దగ్గర కాలు దగ్గర టైట్ కట్టినట్టు కట్టలేము. ఎందుకంటే మన విండ్ పైప్ ఉంటుంది, స్పైనల్ కార్డ్ ఉంటుంది, ఫుట్ పైప్ ఉంటుంది, అన్ని ఇక్కడ ఉంటాయి కదా. సో ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఆ పాయింట్, ఒక యాక్టివ్ బ్లీడింగ్ ఈ పక్కన అవుతుంటే ఆ పాయింట్ని గట్టిగా పట్టేసుకుని వెంటనే హాస్పిటల్ రావాలి. బ్లీడింగ్ ఆగింది అనుకుంటే హాస్పిటల్కి కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ యాక్టివ్ బ్లీడింగ్ ఇంకా అవుతుంది ఆగట్లేదు అనుకుంటే మాత్రం చాలా డేంజర్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియర్ బై హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఆ బ్లీడింగ్ ఆగాలి. హాస్పిటల్ కూడా ఏంటంటే మీరు వచ్చినప్పుడు మేము సేమ్ ఇదే ప్రోటోకాల్ మళ్ళీ ABCD. సో ఇక్కడ చూసుకుంటాం విండ్ పైప్ కట్ అయిందా లేకపోతే బ్లడ్ వెజల్స్ కట్ అయినాయా చూసుకుంటాం. బ్లడ్ వెజల్స్ మీరు ప్రెజర్తో ఆగే బ్లడ్ వెజల్స్ మీరు వచ్చేలోపు ఆగిపోతాయి. విండ్ పైప్ కట్ అవ్వలేదు అనుకుంటే ఓకే, విండ్ పైప్ కట్ అయింది అనుకుంటే ట్యూబ్ వేసుకుంటాం లోపల నుంచి. వేసుకుని వెంటనే ఆపరేషన్ థియేటర్. పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా అన్స్టేబుల్ ఉన్నాడా, అంటే మీరు వచ్చేపాటికి ఇంత బ్లడ్ లాస్ అయింది కదా, సో బ్లడ్ లాస్ అయినప్పుడు హార్ట్ అన్ని అన్స్టేబుల్ అయిపోతాయి. సో వెంటనే బ్లడ్ ఎక్కించుకుని వెంటనే ఆపరేషన్ థియేటర్ ఇమీడియట్ గా. అంటే ఫస్ట్ ఆ బ్లీడ్ ఆపి పేషెంట్ ప్రాణాలు కాపాడాలి. ఒకవేళ స్టేబుల్ ఉన్నాడు పర్లేదు అనుకుంటే సిటీ స్కాన్కి వెళ్తాం. సిటీ స్కాన్కి వెళ్ళి ఇంకేమైనా ఇంజరీస్ అన్న చూసుకుని అప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తాం. సో ఏదైనా సరే నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. బ్లీడింగ్ ఆగడానికి జస్ట్ అక్కడ అద్దం పట్టుకుని తీసుకురావాలి అంతే. సార్ మీ దగ్గరికి ఒక పాలిట్రామా పేషెంట్ వచ్చినప్పుడు మీరు ఇనిషియల్ గా అప్రోచ్ అయ్యే ప్రాసెస్ ఏంటి సార్? సో బేసిక్గా పాలిట్రామా అంటే బాడీలో మన బాడీ మొత్తంలో ఏదైనా 2 ఆర్గాన్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ వాటికి ఇంజూరీ అయితే దాన్ని పాలిట్రామా అంటారు. అంటే సపోజ్ తలకి ఛాతీకి దెబ్బ తగిలింది, సో పాలిట్రామా. ఓన్లీ తలకి దెబ్బతో దాన్ని పాలిట్రామా అంటారు. మల్టిపుల్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే పాలిట్రామా అంటారు. సో బేసిక్గా ఇంతకుముందు ఏంటంటే పాలిట్రామా పేషెంట్ వస్తే మన ఎమర్జెన్సీలో ఎవరుంటారో CMOనో క్యాజువాలిటీ ఆఫీసర్ వాళ్ళు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఇప్పుడు ఉన్నారు, వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు మొత్తం చేసుకుని. ఛాతీకి అయితే కార్డియాక్ సర్జన్ని, లేకపోతే కడుపుకి అయితే గ్యాస్ట్రిక్ సర్జన్ని, హెడ్ అయితే న్యూరోసర్జన్ పిలుస్తూ ఉంటారు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ నుంచి వెళ్తూ ఉంటారు. ఇప్పుడంటే ట్రామా సర్జరీ వచ్చినప్పుడు మొత్తం హెడ్ టు టో ఒకే సర్జన్ చూసుకోవచ్చు, వాళ్ళే ట్రీట్ చేస్తారంతా, మొత్తం వాళ్ళే స్టెబిలైజ్ చేసుకుంటారు. సో రాగానే ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్టు ATLS ప్రోటోకాల్ ఏం మారదు. ఆ పేషెంట్ పాలిట్రామా అయినా ఏ ఇంజరీ అయినా ఏదైనా సరే ప్రోటోకాల్ ఇస్ సేమ్. ABCD ప్రోటోకాల్ ప్రకారం వెళ్తాం. మేము మెయిన్ చూసుకునేది ఏంటంటే పేషెంట్ స్టేబుల్ ఉన్నాడా అన్స్టేబుల్ ఉన్నాడా. అంటే వచ్చినప్పుడు హార్ట్ రేట్ బాగా ఎక్కువ ఉంది, BP పడిపోతుంది, అలా ఉంటే మాత్రం ఇమీడియట్ గా నేను చెప్పినట్టు బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ చేసుకుని ఎక్కడైనా బ్లీడ్ సోర్స్ ఉంటే ఇమీడియట్ గా మేము ఆపరేషన్ తీసుకెళ్ళిపోతాం. ఫస్ట్ థింగ్ తీసుకెళ్ళి పేషెంట్ ప్రాణాలు కాపాడాలి, మిగతా ఇంజరీస్ అయిన తర్వాత. లేదు స్టేబుల్ ఉన్నాడు అనుకుంటే ఈ ABCD అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఎక్స్రేల్ కానీ CT స్కాన్ కానీ వెళ్తాం. వెళ్ళి లోపల ఎక్కడ ఇంజరీ ఉందో చూసుకుంటాం. దాన్ని బట్టి మేనేజ్మెంట్ ఉంటుంది. కొన్ని ఇంజరీ CT తర్వాత కూడా బయటపడతాయి, కానీ స్టేబుల్ ఉన్నాడు కాబట్టి ఆపరేషన్ చేయాలా అయితే ICUలో అబ్జర్వ్ చేద్దామా, ఈ డెసిషన్స్ మేము తీసుకుంటాం. అది దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సార్ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సో ఈ డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి ఓల్డ్ టైమ్స్ లో US నేవీ, అమెరికన్ నేవీ వాళ్ళు నేవీ షిప్స్ మీకు మీరు తెలిసే ఉంటుంది 6 నెలలు సంవత్సరం పాటు సముద్రంలోనే ఉండాలి. వాళ్ళు వెనక్కి వచ్చే ఇది ఉండదు అనమాట. సో అప్పుడు షిప్స్ కి ఏమైనా డ్యామేజ్ అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆ షిప్స్ తేలడానికి కావాల్సిన వరకే వాళ్ళు ఆ ప్యాచ్లు వేసేవాళ్ళు. పర్మనెంట్ ఫుల్ డ్యామేజ్ చేయలేరు, ఫుల్ రిపేర్ చేయకుండా షిప్స్ తేలేంత వరకు ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాకే ఫుల్ రిపేర్ చేసేవాళ్ళు. ఇనిషియల్ గా తేలడం వరకు ఉండే మాత్రం ఆ కాన్సెప్ట్ నుంచి పుట్టిందే డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక పేషెంట్ వచ్చాడు, ఎమర్జెన్సీకి వచ్చారు. ఎమర్జెన్సీ రాగానే ABCD చూసుకుంటాం, చూసుకుని అల్ట్రాసౌండ్ చేసుకుని లేకపోతే ఛాతీ ఎక్స్రే చేసుకుంటాం. ఛాతీలో యూజువల్లీ బయట బ్లీడ్స్ అన్ని కనపడతాయి కాబట్టి మనం ఆపుతాం. ఇంటర్నల్ బ్లీడింగ్ ద మోస్ట్ కామన్ ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ చేసేది ఇంటర్నల్ బ్లీడింగ్ కోసం, ప్రాణం అప్పటికప్పుడు కాపాడడానికి. ఇంటర్నల్ బ్లీడింగ్ ఛాతీలో అవ్వచ్చు, కడుపులో అవ్వచ్చు, పెల్విస్ అంటాం హిప్ దగ్గర, ఈ మూడిట్లో ఎక్కడైనా యూజువల్లీ మోస్ట్ కామన్ అవుతుంది. బ్రెయిన్ బ్లీడ్ వల్ల పేషెంట్ అన్స్టేబుల్ అవ్వడు.
ఓకే, బ్రెయిన్ బ్లీడ్ అన్స్టేబుల్ అవ్వడు, కానీ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోతుంటుంది, అది వేరే డ్యామేజ్ కంట్రోల్. సో బ్లీడింగ్ ఆపడానికి చేసే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ. ఓకే. సో డ్యామేజ్ కంట్రోల్ సర్జరీలో ఏంటంటే ఏమైనా బ్లీడ్ సోర్స్ దొరికితే మాకు ఇమీడియట్గా ఆపరేషన్ తీసుకెళ్ళి ఛాతీలో దొరికితే ఛాతీని ఓపెన్ చేస్తాం. ఓకే. మనకు తెలియదు ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందో, అవును సార్. గుండెకి దెబ్బ తగిలిందా, లంగ్స్కి దెబ్బ తగిలిందా, లేకపోతే పక్కన ఉన్న పెద్ద బ్లడ్ వెజల్స్ దెబ్బ తగిలిందా, ఏమీ తెలియదు మనకి. కానీ బ్లీడింగ్ పోతుంది, పేషెంట్ స్టేబుల్ లేడు. సో తీసుకెళ్లి ఛాతీ ఓపెన్ చేసుకుని మేము బ్లీడ్ ఎత్తుక్కుని దాన్ని కంట్రోల్ చేస్తాం. సేమ్ అలాగే కడుపు తగిలితే కడుపు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి ఎక్కడ బ్లీడ్ వస్తుందో చూసుకుని దాన్ని ఆపాలి. అలా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లీడ్ ఆగిన తర్వాత పక్కన ఏమైనా పేగులు తెగి ఉన్నాయి, సో దాన్ని ఏమి రిపేర్ చేసి కూర్చుని 4-5 గంటలు సర్జరీ చేయరు డ్యామేజ్ కంట్రోల్లో. సేమ్ ఇందాక షిప్స్ ఏం చేశారు, తేలడం వరకు ఉండ మాత్రమే రిపేర్ చేస్తారు. ఇది కూడా అంతే, ప్రాణాపాయ స్థితిని తప్పించడానికి మాత్రమే డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ చేస్తారు. సో ఆ బ్లీడ్ ని ఆపేసి అక్కడ మాప్స్ ప్యాక్స్ పెట్టేసి పైన అబ్డోమన్ కూడా ఫుల్ క్లోజ్ చేయం మేము, జస్ట్ పైన చర్మం కుట్లేసి తీసుకొచ్చేస్తాం, ఐసీలో పెడతాం. 1-2 days స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు డెఫినెటివ్ సర్జరీ, ఇప్పుడు మెయిన్ రిపేర్ చేయడానికి తీసుకెళ్ళచ్చు. సో ఇనీషియల్ గా బ్లీడింగ్ ఆపడానికి ఏమైనా కంటామినేషన్ ఉంటాయి, అంటే ఇప్పుడు పేగుకి దెబ్బతెళ్ళింది అనుకోండి, జస్ట్ పైన కుట్లేస్తాం అంతే, అది కారకుండా లోపలికి. దీన్ని డ్యామేజ్ కంట్రోల్ సర్జరీ అంటారు. పెద్ద పెద్ద ఇంజురీస్ అయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చెప్పరా? హాస్పిటల్ వచ్చిన కాడి నుంచి మీకు ఈ ట్రామా టీమ్స్ లో మాకు ఒక సర్జన్, ఒక న్యూరో సర్జన్, ఒక ప్లాస్టిక్ సర్జన్, ఒక అనస్థిస్ట్ వీళ్ళున్నట్టే కంపల్సరీ మాకు ఒక న్యూట్రిషనిస్ట్, అంటే పేషెంట్ ఫుడ్ గురించి చూసుకునేవాడు, ఫిజియోథెరపిస్ట్, ఎందుకంటే ఎక్సర్సైజ్ గురించి చెప్పేవాళ్ళు, నెక్స్ట్ ఇంకోటి సైకాలజిస్ట్ ఆర్ సైకియాట్రిస్ట్, వాళ్ళు కూడా పార్ట్ ఉంటారు. Day 1 నుంచి వాళ్ళు కూడా టీంలో భాగమే. ఎవ్రీడే వచ్చి ఫుడ్ మెయింటైన్ చేసే ఒకళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఇంకోటి పేషెంట్కి వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్. రోజు వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్, కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అనమాట, చూసుకోవడం ఇది చూసుకోవడం. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే పేషెంట్ ఆల్రెడీ కుంగిపోయి ఉంటాడు, నాకు ఎంత డ్యామేజ్ అయింది, నేను మళ్ళీ నడగలనో లేదో అని చెప్పి. సో ఫ్యామిలీ కూడా అలా అయిపోతే కష్టం. సో వీ హ్యావ్ రెగ్యులర్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ ఇస్తారు, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ డైట్ ఫాలో అవ్వండి. కొంతమందికి ముక్కులో పైప్ ఉంటుంది చాలా కాలం వరకు, తప్పదు. సో ఎలా ఇవ్వాలి, స్లోగా దాన్ని నార్మల్ ఓరల్కి ఎలా కన్వర్ట్ చేసుకుందాం. ఫిజియోథెరపీ, ఫస్ట్ ఫ్రాక్చర్ అయి ఉంటుంది, సో 3 months దాకా వాక్ చేయడం కుదరదు, ఆ తర్వాత ఎలా వాక్ చేయాలి, స్లోగా ఫిజియోథెరపీ. సో ఈ అందరూ కలిసి అండ్ మధ్య మధ్యలో డాక్టర్ రివ్యూస్ రావాలి, మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ రివ్యూస్ రావాలి. ఈ అందరు టీం కలిస్తేనే ఒక పేషెంట్ మళ్ళీ నడవగలడు. ఒక పేషెంట్ ని మళ్ళీ తన నార్మల్ జీవితం ప్రసాదించడానికి ఇంత పెద్ద టీం పనిచేయాలి. ఒక డాక్టరే నేను మొత్తం చూసుకుంటా అంటే అవ్వదు, ఇట్స్ అ టీమ్ వర్క్ ఆల్వేస్. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.